హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీ చేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ కర్రీ ఎలా తయారు చేశానో ఇప్పుడు చూద్దాము. ఒక గిన్నెలోకి పల్లీలు వేసి బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొన్ని ధనియాలు వేసి వేపుకుందాము. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొన్ని నువ్వులు వేసుకుందాము. ఇక్కడ నేను తెల్ల నువ్వులు వాడుతున్నాను, మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. కొన్ని జీడిపప్పులు వేసి వేపుకుందాము. ఆ తర్వాత చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు వేసి బాగా వేపుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసి వేపుకుందాము. మీరు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుందాము. ఈ మిశ్రమాన్ని అంతా పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు ఇలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే పుచ్చులు ఉంటాయి ఇందులోనే. బయట నుంచి చూడడానికి వంకాయ బాగానే ఉన్నాయి, కానీ లోపలైతే ఖచ్చితంగా పుచ్చులు ఉంటాయి. మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ చెక్ చేసుకోండి వంకాయలు. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ వంకాయలను అందులో వేసి పెట్టుకుందాము. మనం కట్ చేసిన వెంబడే ఇలా వేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకు వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి. కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాము. ఇప్పుడు ఈ వంకాయలలోకి మసాలా నింపుకుందాము. మసాలాకి ఒకసారి టేస్ట్ చేసి చూడాలి మనము. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకొని అప్పుడు మసాలా పట్టించుకోవాలి. నాకైతే ఉప్పు బాగానే సరిపోయింది. చూసారు కదా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇందాక చెప్పాను కదా వంకాయలు ఇట్లా తెల్లగా ఉంటాయి ఉప్పు నీళ్ళలో వేసుకుంటాయని. ఇలాగే వంకాయలన్నిటికి కూడా మసాలా పట్టించి పక్కకు పెట్టుకుందాము. ఈ వంకాయలలోకి మసాలా నింపేసిన తర్వాత మిగిలిపోయిన మసాలాతోనే ఇప్పుడు మనం గ్రేవీ రెడీ చేసుకుందాము. ఇదంతా నింపిన తర్వాత మనకి మసాలా ఇలా మిగిలిపోతుంది. ఇదే మన గ్రేవీ అన్నమాట. ఇప్పుడు చింతపండు రసం తీసి పక్కకు పెట్టుకుందాము. ఇలా చింతపండు రసం తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు గిన్నెలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకుందాము. కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసి వేపుకుందాము. ఇందాక మనము స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు కూడా వేసి వేపుకుందాము. ఆ మసాలా కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఇదంతా నూనెలోనే బాగా వేపుకుందాము. ఇలా బాగా వేగాలి. మనం ఎంత బాగా వేపుకుంటే కూర అంత బాగా వస్తుంది. ఇదంతా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం చింతరసం వేసుకుందాం ఇందులోకి. ఇది వేసి కాసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకుందాము. ఎక్కువ వేసుకోవద్దు, మీకు ఎంత గ్రేవీ కావాలో అది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వాటర్. ఇలా బాగా వేగుతూనే ఉండాలి. కూర ఎంత బాగా ఉడికితే అంత మంచిది. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకుందాము. మీరు కావాలంటే గరం మసాలా వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గరం మసాలా వేసుకున్నాను. ఇలా బాగా కలుపుతూనే బాగా వేయించుకోవాలి కూరని. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.